చేసుకోవాలని చెప్పంటే అప్పుడు శిష్యుడు అన్నాడు, దీనికి తక్షణం తరుణోపాయం మనం కాశీ పట్టణంలో కొన్ని రోజుల పాటు నెలకొనాలి, అక్కడ ఉండి నీ యొక్క సేవా కార్యక్రమాన్ని చేస్తూ గురు పరంపరాన్ని నేను నెలకొల్పాలి అని ఆ పిల్లవాడి సంకల్పం చేత ఆ గురువుని ఆ కాశీ పట్టణానికి మోసుకెళ్తూ తన భుజస్కంధాల పైన తీసుకెళ్లి మోసుకుంటూ వెళ్ళాడు కాశీ పట్టణానికి. అక్కడికి వెళ్ళి కూర్చొని పెట్టేటువంటి సమయానికి ఆ గురువు గారికి పక్షవాతం వచ్చి పడిపోతే అప్పుడు ఆ పిల్లవాడు ఎన్నో విధాలుగా ఉండేటువంటి యొక్క తన తపోశక్తి చేత గురువుకు సేవ చేస్తూ మలమూత్ర విసర్జనతో సహా గురువుకి సేవ చేసేసాగాడు. ఇలా కొన్ని రోజులు సేవ చేస్తూ గురువుకు ఉదయం లేస్తూ కాలకృత్యాలు చేస్తూ తన చేతులతో మలమూత్రాలను విసర్జించిన చేతులను కూడా తీసుకొని వెళ్ళసాగాడు. ఇలా చేస్తూ ఒక ఇంటికి వెళ్ళి భిక్ష అడిగాడు. అమ్మా భవతి భిక్షాన్ దేహి అన్నాడు. ఆ ఇంటిలో ఆ తల్లిగారు ఇంత కమలం అంటే అన్నము సంస్కృతం ఇంత అన్నం పెట్టే సమయానికి తీసుకొని ఆ గురువుకి తినిపించాలి అని చెప్పి తను తీసుకొని వచ్చి ఆ గురువుకి తినిపించేటువంటి యొక్క అన్నాను ప్రక్రియల సమయంలోనే అక్కడి నుంచి విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు త్రిమూర్తుల యొక్క స్వరూపంలో మానవ అవతారంలో రాగలిగారు. వీడి గురువు పైన ఎంత దృఢమైన సంకల్పం ఉందో లేదా అని వాళ్ళే ఆ సాక్షాత్తు నరనారాయణ పరీక్షించాలని చెప్పి వచ్చారు. మొదటి రోజు గురువుకి అన్నాన్ని ఆ శిష్యుడు స్వీకరించేటువంటి యొక్క రోజున ఆ గురువు అన్నం పెట్టేటువంటి సమయంలో వాకిలి బయట ఉండి వచ్చాడు. శ్రీ మహావిష్ణువు భవతి భిక్షాన్ దేహి అన్నాడు. అంటే అప్పుడు ఆ గురువు అన్నాడు, నాయన అతిథి దేవో భవ అన్నారు కదా, ముందు అతిథికి పెట్టు, తర్వాత మనకి లేకున్నా పర్వాలేదని చెప్పంటే, గురువుగారు మీరు చాలా దీనస్థితిలో ఉన్నారు, ఇది కూడా నేను పెట్టలేని పక్షాన పోతే నీకు ఆరోగ్యం అనేది క్షీణిస్తుందని చెప్పారు. కానీ పర్వాలేదు, ముందు అతిథి దేవోభావ అన్నారు, అక్కడ చేసే పనులు. ఆ తీసుకొచ్చినటువంటి భిక్షాటన అన్నపూర్ణ దేవుని కూడా తను అతిథిగా వచ్చేటటువంటి ఆయనకి ఇచ్చేశాడు. ఇస్తే ఆ భిక్షను అతను స్వీకరించి అప్పుడు చెప్పాడు, ఎవరినైనా అక్కడ ఉండేది పక్షవాతం వచ్చి పడిపోయిందని చెప్పంటే తను మా గురువు గారు అని చెప్పంటాడు. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడు, నాయన మీ గురువు గారు ఎంత కర్మ చేశారో, ఎంతమంది భక్తులను పీడించినాడో, వాడు అలా పక్షవాతం వచ్చి పడిపోయినారా, వాడిని వదిలిపెట్టేసి వెళ్ళిపో, నీ గమ్యస్థానాన్ని నువ్వు వెళ్ళు, మంచి స్థాయి ఉందని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఆ భిక్షాసనకు వచ్చినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి ఈ విధంగా చెప్పారు, గురువు గారు వయసులో మీరు పెద్దవారు, జ్ఞాన మార్గంలో ఉన్నవారు, నాలాంటి ఎంతో మంది శిష్యులను పైకి రావాల్సినటువంటి స్థితిలో మీరు ఇలాంటి యొక్క కాలక్షేపణ చేసేటువంటి యొక్క మాటలను అనరాదు, కాబట్టి ఈ భిక్ష స్వీకరించి మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. సరే నేను చెప్పాల్సింది చెప్పాను, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మా ఆశ్రమానికి రా అని చెప్పి ఆ పిల్లవాడిని పిలిచాడు. కానీ ఇక్కడ ఒకటి చెప్పాడు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే ఒక్కసారి మాత్రమే గురువుని ఎన్నుకుంటారు, పదే ఎన్నుకోరు. ఆ విధంగా చెప్పాడు. చెప్తే సరే అని చెప్పి ఆ భిక్షని స్వీకరించి తదాస్తానని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దేహంతో వచ్చినటువంటి ఆ ముసలాయన వెళ్ళిపోయాడు. మరుసటి రోజు గురువుకి కాలకృత్యాలు చేసి తర్వాత భిక్షాటనకి వెళ్ళారు, అదే కాశీ పట్టణానికి. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక అమ్మవారి యొక్క ఇంటికి వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అన్నారు. ఆ పిల్లవానికి ఆ అమ్మవారు తనకు తగిన విధంగా ఒక అన్నముద్దని స్వీకరించింది. ఇలా ఇచ్చిన పదార్థాన్ని తీసుకొని వచ్చి తిరిగి మళ్ళీ ఆ గురువు గారికి పెట్టేటువంటి సమయంలో మళ్ళీ ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి యొక్క ముసలాయన వచ్చాడు. ఆయన వచ్చి నాయన భవతి భిక్షాన్ దేహి అన్నాడు. ఈ గురువుకు పెట్టేటువంటి సమయంలోనే వస్తున్నారు, ఎందుకంటే జ్ఞాన మార్గం ఎలాంటిదంటే అవలంబించాలి అనుకునేటువంటి వారికి ముళ్ళ కిరీటంతో సమానం, అది దాటగలిగినటువంటి వారికి పుష్ప పాన్పుతో సమానం అనేటువంటి దానికే నిర్వచనం. అలా చెప్పేటువంటి సమయంలోనే అలా వస్తే ఈ గురువుగారు నాయన అతిథికి చేయిపో ఉన్నారు. అంటే ఈ రోజు రెండవ రోజు గురుగారు మీ ఆరోగ్యం క్షీణిస్తుంది, నా మాట వినండి అని చెప్పంటే, లేదు నాయన నా మాట ధిక్కరించకు, నువ్వు ఇచ్చేసని చెప్పాను. తిరిగి ఆ రెండవ రోజు రెండవ కబలం అంటే అన్నం, ఆ అన్నం ముద్దని ఆయనకి ఇయ్యనిపోయినాడు. అక్కడ వచ్చేటువంటి యొక్క దేహాన్ని అంటే మానవతా దేహాన్ని ధరించి వచ్చినటువంటి యొక్క పురుషుడు ఎవరు అంటే బ్రహ్మ.
ఆ బ్రహ్మ ఆ అన్నాన్ని స్వీకరించి ఇలా చెప్పాడు. ఎవరు అతను అంటే తను మా గురువు గారు అన్నాడు. ఏమైందంటే పక్షవాతం. చూడు, నేను ఒక చిన్న మాట చెప్తాను. మీ గురువు గారు కాలక్రమేణా ఎన్నో ఋతుక్రమాలలో ఎంతో మందిని విధాలుగా ఇబ్బంది పెట్టినందువల్ల ఇలా వచ్చిండవచ్చు. కాబట్టి నీ గురువును విడిచి వెళ్ళి నీకు ఒక మంచి మార్గాన్ని నేను చూపుతాను, నువ్వు వెళ్ళిపోతే నీకు ఒక మంచి ఉపాసన పరంగా నేను చేస్తానని చెప్తే ఆ పిల్లవాడు చెప్పాడు, ఎలాంటి సమయంలోనైనా నా గురువు అంతిమ సమయం వరకు కూడా విడిచి వెళ్ళి పెట్టేది మాత్రం ఉండదు. దయచేసి ఈ భిక్షను స్వీకరించి మీరు వెళ్ళదలసిందిగా నేను కోరుతున్నానని చెప్పంటే సరే అని చెప్పి మాయావస్థతో గురువు చూస్తున్నాడు. కానీ వీనికి చెప్పవచ్చు, కానీ చెప్పలేదు. ఎందుకు? వీడు నా మీద ఎంత దృఢమైనటువంటి ఒక నమ్మకం, భక్తి, విశ్వాసం ఉందో లేదో పరీక్షించాలని ఆ గురువు చూస్తూనే ఉన్నాడు. మొదటి రోజుగా వచ్చినటువంటి యొక్క శ్రీ మహావిష్ణువుగా ఆ గురువు గుర్తించారు, కానీ చెప్పలేదు. రెండవ రోజు వచ్చినటువంటి ఒక బ్రహ్మదేవుని కూడా చూశాడు, కానీ గుర్తించినా కూడా చెప్పలేదు ఆ పిల్లవాడికి, ఆ గురువు శిష్యుడికి. మూడవ రోజు కాలకృత్యాలు తీసుకొని అలా వెళ్ళి గురువుకి భిక్షాటనకి వెళ్ళారు. ఆ వెళ్ళిన సమయం తర్వాత మూడవ రోజు వచ్చాడు. వచ్చి ఆ గురువుకి యథావిధిగానే పూజా కార్యక్రమం స్వీకరించి పాదసేవ చేసి అన్నాన్ని తినిపించేటువంటి సమయాన మళ్ళీ అతను వచ్చాడు. ఇంకొక అతను, ఎవరు? భవతి భిక్షాందేహి అన్నారు. ఆ పిల్లవాడు చూశాడు, వీళ్ళు నేను తినే సమయానికి వస్తారా, గురువుని పరీక్షించడానికి వస్తారా అని చెప్పి కోపంతో అన్నాడు. సరే గురువుగారు, ఈరోజు పెట్టేది మాత్రం లేదు, మన గురువుకు ఉండాల్సిందే. 2 రోజులైంది, 3 రోజులు క్షీణిస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది, అనారోగ్యంలో పొందారు. లేదు నాయనా, అతిథి దేవోభవ అన్నారు కదా పెద్దలు, కాబట్టి అతిథికి ఇచ్చేయిపోన్నాడు. అప్పటికే ఆ గురువుకి ఆరోగ్యం క్షీణించి పుండ్లతో, చీమిడి రక్తంతో, మలమూత్ర విసర్జనతో అంటుకొని దుర్బలమైనటువంటి యొక్క వాసనతో విడుదలతో ఉన్నాడు. అలాంటి వాసనను కూడా లేదనకుండా చూస్తూ ఉన్నాడు ఆ శిష్యుడు. ఎంతటి వాని యొక్క శక్తి ఉందో, ఓర్పు సహనం ఎవడైతే ఉంటాడో వానికి అంతటి మంచి జీవితం అనేది ఉంటుంది అని సరే అని చెప్పి అన్నాన్ని ఇచ్చేయమని చెప్పాడు. 3వ రోజు అక్కడ ఇచ్చాడు. 3వ రోజు ఇచ్చినట్టు 3వ రోజు భిక్షని స్వీకరించినటువంటి యొక్క ఆ మానవతా దేహంతో వచ్చినటువంటి యొక్క వ్యక్తి ఎవరంటే ఈశ్వరుడు, విష్ణు, ఈశ్వర, బ్రహ్మ. లాస్ట్కు చివరిగా వచ్చినటువంటి యొక్క ఈశ్వరుడు పరీక్షించదలిచాడు. వీడిని ఎలా పరీక్షించదలసా అంటే నరాల్లో పరీక్షించాలి. వీడిని ఏ విధంగా గురువు యొక్క దృఢమైన భక్తి అని పరీక్షించాలను. ఆ భిక్ష స్వీకరించిన తర్వాత కొన్ని దుర్బలమైనటువంటి మాటలను సంభాషించాడు వీడి గురువు పైన. అరే, మీ గురువు ఎంతో మంది భక్తులని పీడించుకొని తిన్నారా, అందుకే వీడికి ఇలాంటి చావు వచ్చింది, నా మాటను వదిలిపెట్టు అన్నాడు. ఆటితో అప్పుడు ఆ గురువు చెప్పాడు, ఆ గురువుకి చెప్పాడు, మా గురువు అలాంటి వాడు కాదని. నాయన, నేను ఎన్నో విధాలుగా చూశాను, ఈ భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞానంలో ఇలాంటి గురువులని శతకోటి దాంట్లో ఎన్నో నా తల వెంట్రుకల ప్రమాణంలో అంతమందిని చూశాను అని చెప్పాడు. కానీ తల వెంట్రుకల ప్రమాణంలో కాశీ క్షేత్రంలో ఆ పరమశివునికి లెక్కించేటువంటి యోగ్యత ఎవరికి కూడా లేదు. అలాంటి మాట అన్నప్పుడు కూడా ఆ పిల్లవాడు గుర్తించలేదు ఆ గురువు గారిని, ఆ ఈశ్వరుని. తర్వాత అలాంటి మాటలు సంభాషణ జరిగిన తర్వాత ఇలాంటి యొక్క సంభాషణ నాకు వద్దు, నీ గురు పరంపరంగా నీ ఉండు అని చెప్పి అతన్ని కూడా పంపించేశాడు. పంపించిన 3వ రోజు కూడా ఈ గురువు చూశాడు, సాక్షాత్తు ఆ ఈశ్వరుడే ఈ భూమిపైనే దిగి నా కోసం వచ్చాడు. అంటే నేను చేసినటువంటి తపోశక్తి నా శిష్యులకు దారపోసేటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి చూశాడు. అప్పుడు ఆ పిల్లవాడు 3 రోజుల కాలక్రమం అయిపోయిన తర్వాత చూశాడు, గురువుగారు, నాకు ఒక చిన్న కోరిక ఉంది, చివరిగా మీరు నాకు అనుమతించాలని చెప్పాడు. చెప్పు నాయనా అన్నాడు. నేను ఎన్ని రోజుల నుంచి కూడా కాశీ క్షేత్రంలో నీ దగ్గరే సేవ చేసుకుంటున్నాను, ఒక్కసారన్నా ఆ కాశీ విశ్వనాథుని లింగాన్ని నేను దర్శనం చేసుకొని చూడాలని చెప్పి కోరిక కోరాడు. నాయన, ఈరోజు నీ దర్శన భాగ్యంతో చివరి రోజుగా నీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం నీకు అప్పుతుంది, నువ్వు వెళ్ళి ఆ కాశీ విశ్వనాథుని లింగాన్ని దర్శనం చేసుకోరని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఆ కాశీ విశ్వనాథుని యొక్క లింగానికి తీసుకోవడానికి దర్శనానికి వెళ్ళాడు. ఆ లింగంలో వారి యొక్క గురువు ప్రతిరూప బిందువు కనపడుతుంది అక్కడ. అంటే ఇన్ని రోజులు సేవ చేసింది నేను సాక్షాత్ ఆ పరమశివునికే. మరి ఇలాంటి యొక్క యోగ్యత ఎంతమంది శిష్యులకు దక్కుతుంది? ఇలాంటి వాడిని నువ్వు పోగొట్టుకోకూడదు, కాపాడుకోవాలి అని
చూశాడు. ఎందుకంటే తన ఆశ్రమంలో ఉన్నప్పుడు గురువు యొక్క యోగ దృష్టి జననమన రహస్యాలను రెండింటిని చూడాలి వాడు. ఎలాగని మా గురువుకి ఈ రోజు నేను కాపాడుకోవాలని చెప్పి గురువు దగ్గరకు వచ్చేటువంటి సమయంలో ముగ్గురు ఆ గురువు యొక్క శివైక్యం చెందేటువంటి సమయానికి విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే అప్పుడు ఆ గురువుని తీసుకెళ్లేటువంటి సమయాన ఆ పిల్లవాడు గురువు యొక్క పాదాలను పట్టుకొని విడవకుండా ఉన్నాడు. అలా ఉండటం చేత ఆ విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురికి కూడా సాధ్యపడలేదు ఆ గురువు యొక్క మృత్యును తొలగించడానికి. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు, ఎందుకురా అంత తాపత్రయపడతావు? శరీరం అనేది మాయా వస్తుతో ఉంది. ఆ మాయను జయించగలిగిన వాడే ఇది సాధ్యపడుతుంది తప్ప అన్యులకు సాధ్యం కాదు. నువ్వు నీ యొక్క గురువు పాదాలను త్యజించు, అప్పుడు నీ గురువుకు మోక్షం వస్తుంది అని చెప్పన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు ఈ శ్లోకం ఎలా వచ్చిందని నిర్వచనాన్ని చెప్పడానికి మాత్రమే నేను చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడు అంటే, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నాడు. అంటే గురు బ్రహ్మ, బ్రహ్మని కూడా ఒక బ్రహ్మదేవుని తన గురువులోనే చూసుకున్నాడు వాడు. గురు విష్ణు, విష్ణువుని కూడా సాక్షాత్ శ్రీ మహావిష్ణువుని విష్ణువుని కూడా తన గురువు యొక్క ముఖ వర్చస్సును చూసుకున్నాడు వాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో సర్వ రూపాలలో కూడా ఎక్కడే కానీ గురువే గొప్పవాడు అన్నాడు. సాక్షాత్ పరమైనటువంటి గురువుతో నేను మాట్లాడగలుగుతున్నా. నాకేం కావాలో నాకేం కావాలో చెప్పించుకోగలిగిన యోగ్యత నాకుంది. కానీ భగవంతుడు మనకు కనపడతాడా? కనపడడు, ఎక్కడ కూడా లేదు. కానీ సాక్షాత్తుగా మనకి యథార్థంగా ఉండి చేసేటువంటి ఎవరైనా ఉన్నారంటే ఒక గురువు తప్ప, తల్లిదండ్రులు జన్మనిచ్చిన వాళ్ళు తప్ప ఎవరికి కూడా సాధ్యపడదు. అలా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ అంటే ముగ్గురు త్రిరూపుల యొక్క స్వరూపమే నాకు ఈ గురువు. మరి ఇలాంటి వాడు గొప్పవాడా? విష్ణు ఈశ్వర బ్రహ్మ మానవత జీవితంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క గురు సేవ గొప్పదంటే నాకు గురువే గొప్పవాడు అన్నాడు ఆ పిల్లవాడు. అప్పుడు ఆ పిల్లవాడి యొక్క నిర్వచనానికి వచ్చినటువంటి ఈ యొక్క మంత్రమే మూల మంత్రంగా తీసుకుంటున్న కొన్ని సమయాల్లో కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే తను సాక్షాత్కారంగా చూడగలుగుతున్న నా గురువుని ఇక్కడ ఉన్నాడు, కానీ అక్కడ ఉండేటువంటి పరమేశ్వరులను చూడగలుగుతామా? లేదు. తస్మై శ్రీ గురువే నమః ముగ్గురును కూడా వాడు తన్మయం చెందాడు తన శరీర దేహంతో. అలా ఆ సంస్కృతంలో ఉన్నటువంటి బీజాక్షరాలను ఉపాసన చేసేటువంటి సమయానికి ఆ ముగ్గురు ఆ బ్రహ్మదేవుని యొక్క ఈ గురువు గారి యొక్క మరణాన్ని తుదిచేశారు. అంటే వద్దు, ఈ పిల్లవాడికి గురువు యొక్క సేవతో అంకితం కావాలి అని చెప్పారు. అప్పటికి ఆ గురువు యొక్క అపమృత్యు దోషాన్ని తొలగించి గురువుకి చిరస్థాయిగా చిరంజీవిగా 100 ఏళ్ళు ఆ యొక్క ఆయు ప్రమాణాన్ని ఆ విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు కూడా ప్రసాదించారు. అంటే శిష్యుడు తలుచుకుంటే ఎలాంటి యొక్క గమ్యస్థానాన్ని చేకూర్చగలిగేటువంటి శక్తి ఒక శిష్యుడికి మాత్రమే ఉంటుంది. గురువు తలుచుకుంటే ఎలాంటి వాళ్ళైనా సరే పైకి తీసుకొచ్చే వాటి యొక్క శక్తి గురువుకు మాత్రం ఉంటుంది. కాబట్టి ఎక్కడే పోయి కానీ గురువుని అవహేళన చేసేటువంటి యొక్క మాటలు కానీ, మన గురు పీఠాన్ని అవహేళన చేసేటువంటి యొక్క మాటలు కానీ, అసంబద్ధ ఫలజాదాలను కానీ ఎక్కడే కానీ మనం వాడరాదు. గురువు మనకి సర్వలోకానికి ఒక్కడే. గురువు దేహం దాలించవచ్చు, వెళ్ళవచ్చు, కానీ ఈ గురువు ఇంకొక జన్మ తీసుకున్న కూడా గురువుగానే వస్తాడు తప్ప మనిషిగా రాడు. ఎందుకంటే పుణ్యలోకాన్ని ప్రాప్తి చెందగలిగినటువంటి యోగ్యత ఒక గురువులకు మాత్రం ఉంటుంది. అలా మన లక్ష్మయ్య స్వామి యొక్క గురు పరంపరలో నాకు ఇంతటి యొక్క యోగ్య బాధ్యత ఇచ్చినటువంటి నా గురువు లక్ష్మయ్య స్వామి. అలాగే ఈ గురు పరంపరానికి పెద్దగా ఉండి ఈ జ్ఞాన మార్గాన్ని నేర్పేటువంటి యొక్క శ్రీ శ్రీ సద్గురు రంగస్వామి యొక్క గురువు యొక్క ఆశీర్వాదం యావత్ భక్త ప్రపంచానికి మొత్తానికి కూడా సర్వ ప్రపంచానికి చాటి చెప్పాలి అనేటువంటి ధ్యేయంతోనే నేను ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు నడుపుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా నాకు వెన్నుదండుగా ఉండాలని, ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క కుటుంబం కూడా నాకు సర్వ విధాలుగా మీ యొక్క ఆశీస్సులు నాకు అందాలని నా గురువు లక్ష్మణ స్వామి యొక్క ఆశ్రమం ఈ యొక్క పేరు కీర్తి స్థాయిలో యావత్ 24 జిల్లాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా నా యొక్క శిష్యులు ఎక్కడున్నా కూడా కీర్తి ప్రతిష్టలు ప్రథమ స్థానంలో ఉండే విధంగా నేను తయారు చేయాలనేదే
నా యొక్క ముఖ్య లక్ష్యం. ఇక్కడ నాకు సంపద వ్యామోహం ముఖ్యం కాదు, సంపద ముఖ్యం కాదు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు నేర్పినటువంటి ఒక్కటే, నాకు మా నాయన తీసుకురాలేనటువంటి ఒక పీఠాన్ని నువ్వన్నా నిలబెట్టాలి. అదే మా తల్లి యొక్క కోరిక. ఈరోజు ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు కలిగించినటువంటి యొక్క మా గురువు రంగస్వామి గారికి జన్మల కూడా రుణపడి ఉంటాను. జై వీర బ్రహ్మజీ, గోవింద మహమ్మద్.